కొల్చారం మండలం పోతనశెట్టిపల్లి గ్రామంలోని ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ మరియు కేజీవీబీ పాఠశాలలో వంటగదిని వంటలను వండే వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు సత్వరమే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని ఆదేశించారు. ధాన్యం తరలింపులో మిల్లర్ల అలసత్వాన్ని సహించమన్నారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ లో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు. 40.6 అంటే 40.6 పెట్టవచ్చు. అప్పుడు మిల్ అయినా కాదు, మనము షేర్ లాగా మనం చెప్పినట్టు వాళ్ళు వినాల్సింది. మనం క్లీన్ చేయకుండా అందరూ వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్తే వినిపించుకోరు ఎవరు కూడా. బాధలు లేకనే ఈసారి నిన్నటి వస్తుంది సార్. వీడికి మొత్తం నిర్లక్ష్యం, చాలా మీరు నిర్లక్ష్యం ఉన్నది మీది. బాధలు రావట్లేదు సార్, బాధలు లేక ఇబ్బంది. 3 days అండి మాకు నిన్న తిప్పలైంది బాధలు లేక. నిన్న రాలేదు, నిన్న 3 days బాధలు అయిపోయి. అసలు నిన్న ఒక 10 గంటలు వస్తే 2 గంటలు మిగిలేదు. లాస్ట్కి వచ్చేసి నాకు బాధలు దొరకలేదు. బయట అందరికి వెళ్ళి లారీలో వెయిట్ చేసుకున్నట్టు నేను చెప్పేది ఏంటంటే మీకు కింది ఉంది కదా, మీరు వాడినాక ఇప్పుడు సపోజ్ ఇవన్నీ మీరు వాడుతూ ఉంటారు, ఇవన్నీ వాడుతూ ఉంటారు, కింది అట్లనే ఉండలేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చినాయి, మొత్తం స్టాక్ అంటే ఎప్పుడు వచ్చింది? నవంబర్లో వచ్చింది. బయట ఇక్కడ పెట్టకండి, దీంతో డబ్బు పెట్టవచ్చు. కోతుల బాధకు లోపల పెట్టాల్సి వచ్చింది. ఎక్కడ దాంతో వేరే కూడా ఇన్ఫెక్షన్. బాగా చేసిందే సార్, నేను బాగా లేదు చేసుకుంటా బాగా లేదు. రెండు ఒకటే దగ్గర పెట్టవచ్చు, సపరేట్ పెట్టుకోవాలి. రోజుకి 20 సార్లు కలుపుతా చేద్దాం. అట్లా మనం కూడా అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి తినిపిస్తాం కాబట్టి మీరు కుకింగ్ ఎంత నీట్గా చేస్తారో వడ్డించేటప్పుడు కూడా అంతనే నీట్గా చేయాలి. ఏ విధమైన మన చేతులలో ఏమి దుమ్ము అవి ఇవి లేకపోతే పాడైపోయిన వస్తువులు ఏమైనా పట్టుకొని అదే చేతితో వండించినాం అనుకోండి, సో అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. చపాతీలు ఏమైనా చేస్తారా? చేస్తాం సార్. చపాతీలు వడ్డించేటప్పుడు కూడా మన గ్లౌజెస్ లాంటివి చేసుకుంటాం సార్. ఇదొకటి పెట్టుకోవాలి. మనకి ప్లాస్టిక్ కవర్స్ గ్లౌజెస్ వస్తాయి. ప్లాస్టిక్ పెట్టుకోండి. ఫస్ట్ ఏదో వస్తుంది. ఒక డ్రాయింగ్ షీట్ ఇచ్చి ఆ పీరియడ్ టేబుల్ ఇచ్చి ఇక్కడ అయ్యేటట్టు పెట్టించి ఒక గ్రూప్ ఇచ్చి ఆ పని కుకింగ్ మెటీరియల్స్ కంటైనర్స్ కానివ్వండి, యుటెన్సిల్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేస్తారు. కుకింగ్ స్టాఫ్ ప్రాపర్గా అన్నీ వాషింగ్ చేస్తున్నారా లేదా, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అవన్నీ చెక్ చేస్తారు. అదేవిధంగా సర్వింగ్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ గ్లౌజెస్ అవి వేసుకొని మాస్క్ వేసుకొని సర్వ్ చేస్తున్నారు లేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు.
సో ఈ 3 ఇంపార్టెంట్ ఎలిమెంట్సే కాకుండా సో ఓవరాల్గా హైజీన్ ఎట్లా ఉన్నది అక్కడంతా కూడా మొత్తము, సో అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చెక్ చేసి కూడా మనం ఒక ప్రొఫార్మా ఇచ్చినాం, దాంట్లో వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చి అక్కడ ఏమైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేపిస్తాం. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉందంటే కూడా ఆ రిపోర్ట్ బట్టేసి కూడా అవన్నీ కూడా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టోటల్గా మన జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ సో సుమారుగా 105 ఉన్నాయి మనకి టోటల్ రెసిడెన్షియల్ మోడ్. అంటే కేజీబీవీస్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ప్రభుత్వ రంగంలో ఉన్న రెసిడెన్షియల్ మోడ్లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ అన్నీ కలుపుకుంటే ఒక 105 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో ఒక టీం వేయడం జరిగింది. సో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ టీము సో ఈ 2-3 డేస్లో, ఈ రోజు నుంచి మొదలుకొని ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్ చేసి బేసికల్గా ఒక 4 విషయాలు వీళ్ళు ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే స్టోరేజ్, సో స్టోర్ రూమ్స్ అన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, పాత స్టాక్ కొత్త స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, బియ్యం ఏ క్వాలిటీ బియ్యం వస్తుంది, వెజిటేబుల్స్ ఏ క్వాలిటీ వెజిటేబుల్స్ వస్తున్నాయి, ఎగ్స్ ఏ క్వాలిటీ వస్తున్నాయి, సో ఇవన్నీ చెక్ చేస్తారు.